జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ గురించి వాళ్ళ ప్రభుత్వం ప్రమోట్ చేసుకున్నది ఎలా? పల్లెలకు కలొచ్చింది. సచివాలయాల రూపంలో, వాలంటరీ వ్యవస్థ రూపంలో, రైతు భరోసా కేంద్రాల రూపంలో అండ్ రైతులకు పెట్టుబడి సాయం రూపంలో, రైతులకు గిట్టుబాటు ధర రూపంలో, ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా అందుతున్న సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు డబ్బు అందుతుంది, కొనుగోలు శక్తి పెరిగింది, పండగ కళ పెరిగింది, ఊర్లకు కలొచ్చింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది. అండ్ సంక్రాంతికి ఇళ్ళకు వచ్చినటువంటి ఊర్లకు వచ్చినటువంటి వేరే ప్రాంతాల్లో ఉన్న నివసిస్తున్న వాళ్ళు వీళ్ళ ఊర్లోకి వచ్చినప్పుడు మారిన బడిని చూసి ఆశ్చర్యపోయారు, మారిన ఆసుపత్రిని చూసి ఆశ్చర్యపోయారు అని చెప్పి ఇవన్నీ ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కార్ అధికారంలో ఉన్న తర్వాత మీరు వాళ్ళ మీడియాను, వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ను చూడండి. నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారి సంక్రాంతి సెలబ్రేషన్స్ అని చెప్పి అది ఆ ఫోటోలో ఆ విజువల్స్ వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒకవైపు, మరొకటి అయితే ఏంటి జగన్ హిందూ వ్యతిరేకి, జగన్ హిందువు కాదు, జగన్ ఇది, జగన్ అది, జగన్ అది, జగన్ ఇది, మొత్తం జగన్ మతాన్ని బేస్ చేసుకొని ఈ రాజకీయం. ఇది తప్ప అదిగో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామాలు వెలుగుల్లో నింపడానికి ఈ పని చేశామని కానీ, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి ఈ పని చేశామని కానీ, తద్వారా ప్రజలు పండగ బాగా జరుపుకుంటున్నారని కానీ, ఎక్కడైనా మీరు ఒక్క ట్వీట్ కానీ ఒక్క కథనం కానీ మీరు చూసారా? ఏ స్థాయి వరకు ఇది దేవుడు మతం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా మేము ఎదుర్కోలేం. ప్రభుత్వ పాలన పరంగా లేదా విధానపరమైన నిర్ణయాల పరంగా లేదా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన ఇప్పటి పరిపాలన కంపేర్ చేసుకొని జనానికి మేము చెప్పలేమని డైరెక్ట్గా హ్యాండ్స్ అప్ చేతులు ఎత్తేసినట్లే ఉన్నారు. దేవుడు చివరికి ఆ కొండ మీద మందు సీసాలు దొరికే అన్నది కూడా అది కూడా జగనే పెట్టించాడనే నీచ స్థాయికి వీళ్ళ ప్రచారం దిగజారిపోతే, సంక్రాంతి పండుగ రోజు కూడా మతం గురించి, దేవుడి గురించి, జగన్ మీద విషం జిమ్మే నీచే స్థాయికి వీళ్ళ రాజకీయం దిగజారిపోతే, చివరికి సంక్రాంతి పండుగ అప్పుడు కూడా ఐవీఆర్ఎస్ కాల్ చెప్పి జగన్ మతం గురించి, జగన్ ఇంకేదో ఈ అవసరం లేని సబ్జెక్టు గురించే ప్రచారం చేస్తే, మరి అటువంటిప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకు? మతాలు పెట్టుకోవచ్చు కదా. ఎవరైనా మతాన్ని దేవుడి పేరుతో రాజకీయం చేయాలనుకుంటే దానివల్ల వాళ్ళు లబ్ధి పొందుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో దానివల్ల ఒక పార్టీ గణనీయమైన లబ్ధి పొంది ఉండొచ్చు. సో అటువంటి లబ్ధి ఇక్కడ దక్షిణ భారతదేశంలో కూడా, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ పార్టీలు అలా లబ్ధి పొందే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయా? ఆ స్థాయికి మన సమాజం కూడా దిగజారిపోతూ ఉందా? అలా చెబితే అందరి బతుకులకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పడం తప్ప ఎవరు కాంగా చేయగలిగింది ఏమీ లేదు. ప్రభుత్వాలు పాలన ప్రజల జీవితాలను ఏం మారుస్తున్నారో చర్చ జరగాలి. ప్రభుత్వాలు పాలన ప్రజల బతుకులు మార్చడానికి ఏం చేశారో చర్చ జరగాలి. ఆ విధమైన డిస్కషన్స్ అనేటివి ఆ విధమైన హెల్తీ డిస్కషన్ అనేటివి సమాజానికి కావాలి. ఎంతసేపు ఉన్నా ఇదేం అనైతిక రాజకీయం, ఇదేం అసహ్యపూరితమైన రాజకీయం. సరే ఎన్ని రోజులు వీళ్ళు ఇలా ఇంకా అధికారంలోకి వచ్చిన ఇంత తక్కువ పీరియడ్లోనే వీళ్ళు ఇంత బరితెగించి ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటే, ఎన్నికలు సమీపించే కొద్దీ వీళ్ళ పత్రికలు, వీళ్ళ జర్నలిస్టులు, వీళ్ళ సోషల్ మీడియా వీళ్ళు చేయబోయే ఇటువంటి దారుణాలు ఇంకెన్ని చూడాలో అని చెప్పి పైగా వ్యవస్థలను అడ్డు పెట్టుకుంటారు కదా అధికారంలో ఉన్నారని. ఎన్ని దారుణాలు, ఎన్ని ఘోరాలు చూడాల్సి ఉంటుందో రాబోయే రోజుల్లో ఊహించడం కూడా కష్టంగానే ఉంది నిజంగా వీళ్ళని గమనిస్తూ ఉంటే.